ఇందిరమ్మ ఇళ్లకు వసూలు రాజాలు, వసూళ్లకు తెగబడుతున్న లీడర్లు. ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తామని డబ్బులు వసూల్. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలో కొనసాగుతున్న దందా. ఇందిరమ్మ జాబితాలోనూ నిరుపేదలకు మొండి చేయి, అనర్హులకే పెద్దపీట. అందుకే మొన్న అంబాల గ్రామంలో పురుగుమందు డబ్బాలతో నిరుపేదల నిరసన. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు కాంగ్రెస్ నేతల తీరు. ఒకరిని మించి మరొకరు ఇందిరమ్మ ఇండ్ల లిస్టు తయారీ. యువనేత ప్రణవ్కు తలనొప్పిగా మారిన లీడర్ల సమన్వయ లోపం. ఇండ్లు ఇప్పిస్తామని ముందే బేరసారాలు, పాత ఇండ్లకు సైతం బిల్లు ఇప్పిస్తామని లీడర్ల హామీలు. కమలాపూర్ మండలం పంగిడిపల్లి గ్రామంలో లీడర్ హవా. లీడరిజం మరిచి చీఫ్గా 500 నుండి 15,000 వరకు వసూలు. లీడర్ల తీరుపై జనం ఆగ్రహం. ఇదొక్కటే కాదు, ఇంకొన్ని గ్రామాల్లోనూ ఇదే తంతు. మండలాధికారిని సైతం బెదిరించే ధోరణి. మేము చెప్పిన పేర్లు రాయాలంటూ హుకుం. విషయంపై ప్రణవ్ సీరియస్. ఆ లీడర్ను మందలించినట్లు సమాచారం. నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టి లబ్ధిదారులకు డబ్బులు అందజేస్తుంది. మరి 15-16 నెలల్లోనే 3,500 ఇండ్లకు ఇండ్లు ఇవ్వటం, పట్టాలు ఇవ్వటం, వాటికి ముగ్గులు పోయటం. మరి నిజంగా కూడా వాళ్ళ కళ్ళల్లో ఆనందంకి అవధులు లేవు. ఎన్నో ఆశలతో సొంతింటి కల నెరవేరుతుంది అన్న సంతోషంలో ఉన్న లబ్ధిదారులకు కొంతమంది కాంగ్రెస్ లీడర్ల తీరు పథకాన్ని అబాసుపాలు చేస్తూ కాంగ్రెస్ కు చెడ్డ పేరు తీసుకువస్తుంది. ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తామని కొందరు, జాబితాలో పేరు వచ్చేలా చూస్తామని ఇంకొందరు, పాత ఇందిరమ్మ ఇండ్లకు సైతం బిల్లులు ఇప్పిస్తామని మరికొందరు. పేదోళ్లకు ఆశ చూపి డబ్బులతో బేరసారాలు చేయడంతో పాటు ముందుగానే కొంతమంది లీడర్లు అడ్వాన్సులు కూడా తీసుకున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఎక్కడో కాదు, హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో చోటు చేసుకున్న ఇందిరమ్మ ఇండ్ల బాగోతం. ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల అర్హులను గుర్తించేందుకు గ్రామాన ఇందిరమ్మ కమిటీలు వేయడంతో అర్హులను గుర్తించడంలో కాంగ్రెస్ లీడర్లు విఫలమయ్యారని నిరుపేదలు ఆరోపిస్తున్నారు. మొదటి జాబితాలో కొన్ని చోట్ల కాంగ్రెస్ లీడర్ల బంధువులకు, సన్నిహితులకు, మరికొన్ని చోట్ల ఉన్న వాళ్లకే ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశారని నిరుపేదలు ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇదే విషయమై బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు తక్కలపల్లి సత్యనారాయణ, రావు బావలు, బామ్మర్తులు ఉన్నోళ్లకే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే ప్రజాపాలన అంటూ ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే. మన బావకు, మన బామ్మర్దికి, మనకు దగ్గర దోస్తులకు మన పంచుడే ప్రజాపాలన. మరి మీరు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు కానీ, ఇక్కడ ఉన్న ముఖ్య నాయకులు అంతా కూడా గమనించి మీరు ఈ ప్రజాపాలన అంటే మరి మనమే దగ్గరోళ్ళకే ఇచ్చుకొని పంచుకోవడా మరి అనేది మీరు కూడా గుండె మీద చేసుకొని ఆలోచించాలి. రానున్న రోజులల్లో ప్రజలు మీకు స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా మీరు పెట్టకపోవడానికి మీకు ప్రజలంతా కర్రు వేడి చేసి పెడతారు, వాత పెడతారు కదా. అంటే మీ ఈపులకు సున్నాలు పెట్టే రోజులు దగ్గరనే ఉన్నాయి. మీరు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకొని ఓడిపోతామని మీరు మోకాలు చాటేసి మీరు అంతా రాంగ్ చేస్తున్నారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకోరి, మారుండ్రి. ఇక్కడి నుంచి యదా రాజు తదా ప్రజ అన్నట్టుగా మొన్న మా కేసీఆర్ గారు ఒకటే ముచ్చడి చెప్పారు. మీరేదో మొగోళ్ళు అనుకొని మొలకలకెత్తానికి వెళ్తే ఎలుకను చూసి ఎలుకల పడ్డరు. మీరు మీకు రాకరాక అధికారం వస్తే లేచి అర్ధరాత్రి లేచి భార్యనే వాళ్ళను, తల్లినే వాళ్ళను తెలియని రోజులు వచ్చినాయి. దయచేసి ఆకాశం నుండి కాదు, ఇకనైనా ఇయ్యక మీకు అధికారం ఇచ్చారు, మంచిగా పరిపాలించుర్రి, పేదలకు న్యాయం చేయరు, పేద ప్రజలకు సాయం చేయండి. మీ జేబులు నింపుకుండా ఆపి దయచేసి పేద ప్రజలకు సాయం చేయాలని కోరుకుంటూ, కొద్దిగా ప్రజాపాలన అంటే దాని నిర్వచనం ఏందో మీరే చెప్పాలని నేను. దానికి తోడు ఈ నెల 5న రెవెన్యూ సదస్సులో అంబాల గ్రామంలో నిరుపేదలు కొంతమంది అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తలేరని పురుగుమందు డబ్బాలతో ఆఫీసర్ల ముందే నిరసన వ్యక్తం చేశారు. మండల్ బాసు అన్న దయచేసి మనంలో పట్టించుకోవాలా, మా పేదోళ్ళ ఓట్లు మీకు ఓన్లీ ఉన్నోళ్ళే అయితేనో మీరు వెళ్ళిపోండి, ఓట్లు అవసరం అని అనుకుంటే రాండి దయచేసి. ఇందిరమ్మ రాజ్యం ఇల్లు ఇస్తానని అంటే నాకు లేదని అంటారు. ఇప్పుడు అసలు లేదంటే నేను ఇప్పుడు ఇది దాగి చచ్చిపోతానని వచ్చిన. నా పేరు పోయింది జానకి. పేరు వచ్చిందా? రాలేదంటాను సార్, ఏ దేంట్లో రాలేదంటాను.
అడిగా 20 రోజులు బట్టి నేను అక్కడికి పోయినా. ఇప్పుడు మీకు ప్రస్తుతం ఏ ఇండ్లు ఉన్నది? గుడిసేనా లేకపోతే అది పాత ఇంట్లో కూలిపోయే దాంట్లో కిరాయికున్నా దించుకున్నాడు. మొన్న పరద కప్పుకున్నా. ఇంతేకాదు పలు గ్రామాల్లో మొదటి జాబితాలో పేర్లు రాని నిరుపేదలు కాంగ్రెస్ లీడర్లను పదే పదే అడుగుతూ నిలదీస్తున్న సందర్భాలు కూడా ఉంటున్నాయి. దీనికి కొన్ని చోట్ల రహస్యంగా డబ్బులు తీసుకున్న కొంతమంది మొదటి జాబితాలో పేర్లు రాకపోతే సెకండ్ లిస్టులో మీ పేర్లు ఉంటాయని మభ్యపెడుతూ వారిని గొడవకు దిగకుండా సముదాయిస్తున్నట్లు తెలుస్తోంది. మండలంలోని పంగిడిపల్లి గ్రామానికి చెందిన ఓ సీనియర్ లీడర్ కొంతమంది నిరుపేదల దగ్గర ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తానని ముందుగాలనే డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది. ఇందిరమ్మ ఇండ్లు గతంలో నిర్మించుకున్న వారితో పాటు నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల పేరిట ఆశ చూపి డబ్బులు దండుకున్నట్లు స్థానికంగా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. లీడర్ అని మర్చిపోయిండేమో ఈ లీడర్ చీప్గా 500 నుండి 15,000 వరకు డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వ్యక్తమవ్వగా విషయం దృష్టిలో ఉన్నట్లు సమాచారం. అంతేకాదండోయ్, లీడర్ స్పెషల్గా 42 మందితో ఓ లిస్టు తయారు చేసి కలెక్టర్కు ఇవ్వగా కలెక్టర్ ఎంక్వైరీ కోసం ఎంపీడీఓకు అక్కడి నుండి కార్యదర్శి జాబితాను పంపడంతో ఆ జాబితా అంతా అనర్హులదేనని ఆఫీసర్లు తేల్చి చెప్పారట. ఇంకేముంది, ఈ విషయం మళ్లీ యువనాయకుడు ప్రణవ్కు తెలవడంతో సీరియస్ అయి ఆ నేతను ఫోన్లో అరుచుకున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ లీడర్ మండల స్థాయి అధికారిని సైతం బెదిరింపులకు గురిచేసేలా మాట్లాడుతూ నేను పెట్టిన లిస్టులోని పేర్లే ఉండాలంటూ హుకుం జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇదండి కమలాపూర్ మండలంలోని కాంగ్రెస్ లీడర్ల బాగోతం. మరి ఇందిరమ్మ ఇళ్లలో జరుగుతున్న ఈ తతంగంపై యువనాయకుడు ప్రణవ్, స్థానిక మంత్రులు ఎట్లాంటి చర్యలు తీసుకుంటారో, ఎంతమంది నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తారో వేచి చూద్దాం.